ఇవాళ బంగారం ధరలకు సంబంధించి బిగ్ డేగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకొనుంది. అయితే వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచుతుందా, పెంచుతుందా, లేకుంటే తగ్గిస్తుందా? ఈ నిర్ణయం అనేది మాత్రం బంగారం అలాగే స్టాక్ మార్కెట్ల మీద కూడా కీలక ప్రభావం చూపబోతోంది. ఈ అంశాలపై మనతో చర్చించేందుకు ప్రముఖ ఆర్థిక నిపుణులు అనిల్ కుమార్ గారు ఉన్నారు. అట్లాగే మన సార్ ఉన్నారు. ముందుగా అనిల్ గారితో మాట్లాడదాం. నంది రామేశ్వరరావు గారు కూడా ఉన్నారు, అనలిస్టు. అనిల్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సార్, ఈ ఫెడ్ భేటీ ఎట్లా ఇంట్రెస్ట్ రేట్స్ని స్థిరంగా ఉంచుతుందా, లేకుంటే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లకు లొంగి మాత్రం స్టేటస్ కో మెయింటైన్ చేస్తుంది అంటారా, తగ్గిస్తుందా, లేకుంటే పెంచుతుందా అంటారా? సో అది ఒక మల్టీ మిలియన్ కూడా కాదు, $1 బిలియన్ ప్రశ్న. ఇప్పుడు ఈరోజు రాత్రి అమెరికా ఇది కాలమాన ప్రకారం చూసుకుంటే దగ్గర మధ్యాహ్నం, అంటే వాళ్ళకి 2 గంటల కంటే మనకు రాత్రి 11:30కి ఈ యొక్క నిర్ణయం అనేది వెలువడుతుంది. ఇప్పుడు కరెంట్లీ ఉన్న రేటు 3.5 నుంచి 3.75% దగ్గర ఉంది. ఎవరైతే కెవిన్ వార్ష్ చైర్మన్ ఉన్నారో, సో ప్రాబ్లీ రాత్రి 12 గంటలకల్లా ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది. ఇందులో కొన్ని థింగ్స్ ఏంటంటే మాత్రం ఇది ఎకనామిక్ ప్రొజెక్షన్స్ వచ్చాయి. దాని ప్రకారం చూసుకుంటే ప్రాబబ్లీ ఈ క్వార్టర్ ఫెడ్ రేట్లు యథాతథంగా ఉండే అవకాశం నియర్లీ 66%, అంటే 66% వరకు సేమ్ మెయింటైన్ చేయొచ్చు. కాకపోతే సెప్టెంబర్ క్వార్టర్ నెక్స్ట్ టైం మాత్రం పెంచొచ్చు అనే ఎక్స్పెక్టేషన్ చాలా మందికి ఉంది. అంటే 66% ప్రెడిక్షన్ ఉంది. సో ఈ లెక్కను చూసుకుంటే మీరు చూసుకుంటే ఈసారి 5వ కూడా ఫ్లాట్గా ఉంచబోతున్నారు అనే సంకేతాలు మ్యాక్సిమం ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అక్కడ ట్రంప్ నుంచి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించాలనే ప్రెషర్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే తనకు ఎలక్షన్స్ కన్నా ముందు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గితే, హోమ్ లోన్లు అన్ని తగ్గితే ఓట్లు తన వైపు తిప్పుకోవచ్చని ఆయన ప్రెషర్ పెడతా ఉన్నాడు. బట్ ఇక్కడ హోల్డ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఆయన చెప్పడం కానీ, ఆయన పద్ధతి కానీ, కెవిన్ వార్ష్ వల్ల ఏదైతే ఉందో దీనికి కూడా థింగ్ ఏంటంటే ఎందుకు హోల్డ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటే, మీరే చెప్పారు, ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంది. నియర్లీ 4.2% ఉంది. కాకపోతే ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం పక్కన పెట్టండి, పెంచే అవకాశం ఉందేమో అని భయం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ద్రవ్యోల్బణం 4.2 అండ్ ఫెడ్ యొక్క లక్ష్యం ఏంటంటే 2% అనేది వాళ్ళ ద్రవ్యోల్బణం పైన వాళ్ళ టార్గెట్. అలాంటి డబల్ అయి కూర్చుంది. ఎందుకంటే ఈ చమురు ధరలు చాలా పెరిగాయి. జూలైలో నియర్లీ 20% పెరిగాయి వార్ ఇష్యూస్ వల్ల. అట్లాగే హెడ్ లైన్ ఇన్ఫ్లేషన్ అంటాం, అది చాలా హాట్గా, అంటే చాలా ఎక్కువగా ఉంది. అండ్ జూన్లో కూడా ఏంటంటే 18 మంది అధికారుల్లో నియర్లీ 17 మంది ఎవరైతే ఫెడ్ నిర్ణయం తీసుకునే వాళ్ళలో ద్రవ్యోల్బణం అనేది హై రిస్క్ వైపు ఉందని ఆల్రెడీ చెప్పారనమాట. సో ఈ లెక్కన చూస్తే అటు ఇటు అవుతే ఇంకొక 25 బేసిస్ పాయింట్ ఇంట్రెస్ట్ రేట్ పెరిగే అవకాశం ఉంది, కానీ తగ్గే అవకాశం అయితే లేదు. బట్ దట్ టు 1/3, ఓన్లీ 1/3 మెంబర్స్ అంటున్నారు. అది సెప్టెంబర్ క్వార్టర్లో చేయొచ్చు ఇంట్రెస్ట్ రేట్ హైక్. ఇప్పుడు మాత్రం హోల్డ్గా ఉంచుతారేమో అనేది మోస్ట్ ప్రాబబ్లీ అదే జరగచ్చు. సో ఈ రేట్లు పెరిగితే మాత్రం, ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగితే మాత్రం ఇమ్మీడియట్గా ఇంపాక్ట్ ఇటు ఈక్విటీ మార్కెట్స్ పైన, మనం బంగారం మాట్లాడుతున్నాం, బంగారం పైన కూడా ఉంటుంది. అప్పుడు బంగారం పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో దెర్ ఇస్ మ్యాక్సిమం ఛాన్స్ మాత్రం హోల్డ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, అట్లీస్ట్ ఫర్ నౌ. నెక్స్ట్ టైం మాత్రం ఒక 0.25% పెరిగే అవకాశం ఉంది ఇంట్రెస్ట్ రేట్లు అమెరికాలో. రైట్ సార్, ఓవరాల్ ఇంట్రెస్ట్ రేట్ సినారియో చూసుకుంటే గోల్డ్ మీద ఇంపాక్ట్ ఎట్లా ఉండబోతుంది? ఒకటి, ఇప్పుడు కరెంట్ ఇలాగే ఉంటే మాత్రం ప్రాబబ్లీ పెంచకుండా ఇలాగే ఉంచితే మాత్రం గోల్డ్ ఇమ్మీడియట్గా రైజ్ అయ్యే అవకాశం ఉంది. ఈక్విటీ మార్కెట్స్ కూడా కొంచెం మళ్ళీ చిన్న ర్యాలీ చూసే అవకాశం ఉంది. అదే ఒక 25 బేసిస్ పాయింట్లు రేట్ పెంచారంటే మాత్రం అప్పుడు మాత్రం తక్షణంగా మాత్రం ఇటు డాలర్ ఇండెక్స్ మీద కానీ, అటు మన అమెరికాలో డెట్ మీద ఈల్డ్ పైన కానీ, అండ్ వాల్ స్ట్రీట్లో కూడా కొంచెం అమ్మకాలు జరుగుతాయి. ఎమర్జింగ్ మార్కెట్ల నుంచి కూడా క్యాపిటల్ అవుట్ఫ్లో పక్కా అవుతుంది. అంటే మన మార్కెట్ లాంటివి మళ్ళీ అటు యూఎస్కి వెళ్ళిపోతాయి ఇంట్రెస్ట్ రేట్లు పెరిగాయంటే. సో మనకేంటంటే 2 రకాలుగా దెబ్బలు తగులుతాయి ఇండియాకి. ఒకటి, రూపాయి పైన ఒత్తిడి పెరిగి మనం నిన్న మొన్న మళ్ళీ 95 పాయింట్ దగ్గరికి వచ్చాము. ఒక ఫ్యూ డేస్ బ్యాక్ 97 కూడా దాటింది, 97.7 దగ్గరికి వెళ్ళిపోయింది. సో మళ్ళీ ఎఫ్ఐఎస్ అనేది ఇంకా అమ్మకాలు పెంచొచ్చు ఈక్విటీ మార్కెట్లో. సో ఇవన్నీ చూసుకుంటే మాత్రం
ఈవెన్ 0.25% అనిపించినా గానీ, దాని ఎఫెక్ట్ అనేది బోత్ బంగారం మార్కెట్‌లకి, అటు ఈక్విటీ మార్కెట్‌లకి కూడా నెగెటివ్‌గా ఉండబోతోంది. అండ్ మన రూపాయి కూడా నెగెటివ్‌గా ఉండబోతోంది ఇంట్రెస్ట్ రేట్లు పెరిగితే. తగ్గించడం మాత్రం అస్సలు అవకాశం లేనే లేదు. సో, తగ్గిస్తాననే హోపు వద్దు కూడా బంగారం అంటే అది దాన్ని పెట్టుకోకపోతే మంచిది ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయని.